మరి ముందుగా ఈ సమయాన్ని అనుగ్రహించినటువంటి దేవునికి నా స్తుతి స్తోత్రం చెల్లించుకుంటూ క్రీస్తు కొరకై మనం సైత టీముకి ప్రత్యేకమైన వందనాలు. అలాగే ఇక్కడ కూటమిని ఏర్పాటు చేసిన పెదకథ సువార్థికులు సురేష్ గారికి, అలాగే స్థానిక సంఘ సభ్యులందరికీ కూడా క్రీస్తు నామంలో వందనాలు చెల్లిస్తున్నానండి. దేవుని యొక్క మహాకృపను బట్టి ఇంతవరకు మనం ఒక 2 మెసేజ్లు విన్నాం. 2 మెసేజ్లు కూడా ఇక్కడ సురేష్ గారు ఇచ్చినటువంటి మెసేజ్ల్లో కామన్గా ఒక పాయింట్ ఉంది. కామన్గా ఒక పాయింట్ ఏంటంటే అది సంఘ సభ్యులు. ఓకేనా? ఆరాధన పట్ల సంఘ సభ్యులు ఎలాగ ఉండాలి, సంఘ కార్యక్రమాల్లో సంఘ సభ్యులు ఎలాగ ఉండాలి, సువార్థికుని పట్ల సంఘ సభ్యులు ఎలాగ ఉండాలి. ముఖ్యంగా సంఘ సభ్యులు అనే పాయింట్ మాత్రం అక్కడ కామన్గా ఉంటుంది. ఎందుకు సంఘ సభ్యులు అంటే, ఈరోజు సంఘము మనం చాలాసార్లు ప్రార్థన చేస్తుంటాం. ఏ సువార్థికులు వచ్చినా మా కొరకు ప్రార్థన చేయండి అనేటప్పుడు సంఘము సంఖ్యలోను నాణ్యతలోను ఏం చెందాలి, అభివృద్ధి చెందాలని ప్రార్థన చేస్తాం. ఈ సంఖ్యలోను నాణ్యతలోను అభివృద్ధి చెందాలి అంటే ఎలా చెందుతుంది? అది ప్రార్థన చేస్తే అదే అభివృద్ధి చెందిపోతుందా, అయిపోతుందా? ప్రార్థన చేస్తే నన్నే చూడాలి, అందరు కూడా ప్రసంగం అయినంత వరకు నన్నే చూడాలి మీరు. ఓకేనా? నేను బాగున్నా బాగోకపోయినా నన్నే చూడాలి. ఓకేనా? మీ అందరూ నా అక్కలు, నేను మీ తమ్ముడిని. ఓకేనా? అందరూ నన్ను చూడాలి మీరు. కాబట్టి సంఘ సభ్యులు సువార్థికుని పట్ల ఎలా ఉండాలి, సువార్థికునికి ఏ విధంగా సహాయపడాలి అనేది నాకు ఇచ్చినటువంటి టాపిక్ని. అయితే సంఘ సభ్యుల గురించి మాట్లాడే ముందు సంఘాన్ని నడిపించే వ్యక్తి ఒక ఉంటాడు. ఎవరు? సువార్థికుడు. కాబట్టి సంఘం అభివృద్ధి చెందాలి అంటే సువార్థికుడు కూడా కొన్ని లక్షణాలు కలిగి ఉండాలి. సువార్థికుడు బాగోకుండా సంఘం బాగుంటుందా? కుటుంబంలో తల్లిదండ్రులు బాగోకుండా పిల్లలు బాగుంటారా? ఎక్కడో 100 ఉంటారు. అంటే నా తండ్రి చెడిపోయాడు, నేను బాగుపడాలి అనుకునే వాళ్ళు చాలా తక్కువ మంది, ఎక్కువ మంది ఉండరు వాళ్ళు. అలాగే ఒక ఆఫీస్ ఉన్నా, లేదా ఒక కంపెనీ ఉందనుకోండి, ఆ కంపెనీ డెవలప్మెంట్ కోసము ఎండి బాగోకుండా వర్కర్స్ బాగుంటారా? ఎండి ఎలా చెప్తే అలాగే చేయాలి వర్కర్స్. అప్పుడే ఆ కంపెనీ అనేది ఏమవుతుందంటే డెవలప్మెంట్ అనేది అవుతుంది. అయితే ఇప్పుడు సంఘంలో ఉంటున్న సువార్థికుడు సరైన స్థితిలో లేకపోతే, వాక్యానుసారంగా లేకపోతే ఆ సంఘం అనేది వర్ధిల్లడం అనేది చాలా కష్టం. కాబట్టి ఒక 10 నిమిషాలు సువార్థికుడు ఎలాగ ఉండాలి అని చెప్పిన తర్వాత అప్పుడు సువార్థికుని పట్ల సంఘ సభ్యులు ఎలాగ ఉండాలి, ఇదే నాకు ఇచ్చిన టాపిక్. కొద్ది ఓపిక పడి వింటారని నేను చెప్తున్నాను. ముందుగా సువార్థికుడు దీనుడై ఉండాలి. ఎలా ఉండాలి? దీనుడై ఉండాలి. దీనుడంటే ఏంటి? దీనుడంటే దాని ఒరిజినల్ అర్థం ఏంటంటే ధనం లేనివాడు, తగ్గించుకున్నవాడు, ఇతరుల పట్ల కనికరము చూపినవాడు. అంటే ఒక సువార్థికుడు ఎలాగ ఉండాలంటే సంఘం పట్ల కనికరం చూపేవాడుగా ఉండాలి. తల్లిదండ్రులు పిల్లలు తప్పు చేస్తే ఏం చేస్తారు? ఓకే, ముందే గద్దించేస్తారా? గద్దించరు. నా కొడుకే కదా మారుతాడేమో అని కొద్ది మంచి మాటలతో ముందు మనం ప్రారంభిస్తాం. ఎందుకంటే వాడు కోపం రేపం ఫస్ట్. కోపం రేపితే ఏమవుతాడో అని. సంఘంలో కూడా అందరూ ఒకలాగా ఉండరు. సంఘంలో అందరి ప్రవర్తన ఒకలాగా ఉండదు. అప్పుడు ఒక వినయమైన మనసుతో సువార్థికుడు నడుచుకోవాలి. ఇక్కడ చాలామంది సువార్థికులు అవ్వాల్సిన ఉన్నారు, సువార్థికులు పనిచేస్తున్న అని వారు ఉన్నారు. కాబట్టి అందరికీ ఉపయోగపడుతుంది. వినయ మనసు కలిగినటువంటి మనసు సువార్థికుడికి ఉండాలి. అంటే సంఘాన్ని అర్థం చేసుకునే మనసు ఉండాలి సువార్థికుడికి. సంఘాన్ని అర్థం చేసుకునే మనసు ఉండాలి. అలాగే లేకపోతే సంఘాన్ని నడిపించలేడు. సంఘాన్ని అర్థం చేసుకోకపోతే ఆ సంఘాన్ని సువార్థికుడు నడిపించలేడు. కాబట్టి
అర్థం చేసుకునే మనసు సువార్తికుడికి ఖచ్చితంగా ఉండాలి. రెండోదిగా సంఘాన్ని అంటిపెట్టుకుని ఉండాలి. అంటే సంఘాన్ని ఏం చేస్తే కాపాడాలి. ఒక తండ్రి కుటుంబాన్ని ఎలాగైతే కాపాడుకుంటాడో, అంటే నా పిల్లలు అభివృద్ధిలోకి రావాలి, నా భార్య ఇలాగ ఉండాలి, నా పిల్లలు ఇలాగ ఉండాలని అనుకుంటాడు ఇంటి యజమానుడు. అలాగే సువార్తికుడు కూడా సంఘాన్ని అంటిపెట్టుకుని ఉండాలి, కాపాడుకోవాలి. తిమోతి పత్రిక, మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయము 20 వచనం చదువుదాం ఒకసారి. తిమోతి మొదటి పత్రిక. ఓ తిమోతి, నీకు అప్పగింపబడిన దానిని, ఇక్కడ పౌలు గారు ఎవరికి అప్పగిస్తున్నారు? తిమోతికి అప్పగిస్తున్నాడు. ఏం అప్పగిస్తున్నాడు? ఒక బాధ్యత. ఈరోజు సంఘ బాధ్యత ఎవరి మీద ఉంది? సువార్తికుడి మీద ఉంది. దాన్ని ఏం చేయాలంట? సువార్తికుడు కాపాడాలి. అందుకే సంఘం అనేది కుటుంబంతో పోల్చబడింది. కుటుంబాన్ని కాపాడేటట్టుగా ఉండాలి. అందరూ ఇక్కడ జాతి భేదం కానీ కులభేదం కానీ ఏమీ లేదు. మనందరం కూడా రక్త సంబంధులమే. ఆ క్రీస్తు వారి రక్తంలో కడగబడిన మనందరం ఏమవుతుందంటే రక్త సంబంధులమే. అంటే ఒక కుటుంబం. అంటే ఇక్కడ సువార్తికుడికి సంఘం అనేది అప్పగింపబడింది కాబట్టి దాన్ని ఏం చేయాలి? కాపాడాలి. ఏ విధంగా కాపాడాలి? అందరి మనసులో ఒకలాగా ఉంటాయంటే ఉండవు. కాబట్టి వాక్యం చెప్పేటప్పుడు సువార్తికుడు ముఖ్యంగా చాలామంది సంఘంలో ప్రవర్తన చూసి, అంటే కొంతమంది ప్రవర్తన బాగుండదు, కొంతమంది ప్రవర్తన బాగుంటుంది. కొంతమంది సువార్తికి ఎలాగ రియాక్ట్ అవుతారంటే కొంతమంది కోపపడిపోతుంటారు. ఎక్కువగా కోపం. చాలామంది కోపపడడం వల్ల ఏం జరుగుతుందంటే ఆ సంఘం అనేది ఎందుకు అది వర్ధిల్లదు. అది ఇప్పుడు ఆ మామగారు ఏదో ఉన్నారు, వయసులో పెద్దోళ్ళు, ఏదో తెలియకో ఏదో తెలుసు ఏదో బూతు మాటలు ఆడింది అనుకోండి. ఒకవేళ నీకు తెలిసింది, సువార్తికుడిగా నీకు తెలిసింది, తెలిసేటప్పుడు నువ్వు వెంటనే గద్దించుతా ముసలాం ఆ మామకి ఎలాగుంటుంది? ఎలాగుంటుందండి? కోపపడ్డాం అనుకున్నా ముసలాం మీద. అప్పుడు ఆమె ఏమనుకుంటుందంటే, ఎంత త్వరగా కోపపడ్డం ఏంటి, నేను ఎప్పుడైనా చేసి నీసారే కదా అలాగేదో తెలియక మాట్లాడేశాను అంటే తన మనసుని నువ్వు అర్థం చేసుకోవాలి. ముందు సంఘ సభ్యుల యొక్క మనసుని అర్థం చేసేటట్టుగా, అర్థం చేసుకునేటట్టుగా సువార్తికుడు ఉండాలి. వెంటనే కోపపడిపోకూడదు. అందుకే యాకోబు రాసిన పత్రికలో మాట ఉంటుంది, 1:26లో చదవండి ఒకసారి. యాకోబు పత్రిక 1:26లో, ఎవడైనను నోటికి కళ్ళెం పెట్టుకొనక తన హృదయమును మోసపరచుకొనొచ్చు భక్తి గలవాడినని అనుకుని ఎడల నీ భక్తి వ్యర్థమే. నీకు అన్ని విషయాలు తెలుసు, నువ్వు భక్తి పరుడివే, కానీ నువ్వు కోపపడితే నరుని కోపం దేవుని నీతిని నెరవేర్చదు. నువ్వు కోపపడితే ఏమవుతుంది? కుటుంబం పాడైపోతుంది, సంఘం పాడైపోతుంది. అందుకు నువ్వేం కోపాన్ని ఏం చేయాలి? అణుచుకునేవాడుగా ఉండాలి. సువార్తికుడు ఎవరైనా సరే ప్రతి విషయానికి కోపపడిపోకూడదు. కోపపడు కానీ పాపము చేయకుడి. కోపం అనేది సహజం, మనుషులకు సహజం. అది ఏ వ్యక్తికైనా కోపం అనేది వస్తుంది, కానీ దాన్ని పాపంగా మార్చకూడదు. సూర్యుడు అస్తమించే లోపే ఆ కోపాన్ని ఏం చేయాలి? చల్లార్చుకోవాలి. కాబట్టి కోపపడే విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. అన్ని విషయాల్లో కూడా కోపపడిపోకూడదు సువార్తికుడు. అందుకే సంఘాన్ని ఎలా ఉండాలి? కాపాడేటట్టుగా ఉండాలి. ఫస్ట్ పాయింట్ ఏంటి? దీనుడై ఉండాలి. రెండోది ఏంటి? సంఘాన్ని కాపాడేటట్టుగా ఉండాలి సువార్తికుడు. మూడోదిగా ధనం పట్ల హత్యాస ఉండకూడదు. నాకు సంఘం ఉంది కదా, నేను ఏదైనా సంపాదించుకోవాలి, ఆ ఆశతో సువార్త ఎప్పుడు కూడా మనము చేస్తే ఆ సంఘాన్ని వర్ధిల్లదు అది. ఎందుకంటే ఒకడు ధనము సిరికిని దేవునికి ఒకడు దాసుడిగా ఉండనేరడు. నువ్వు ధనం పట్ల ఆశ కలిగి ఉంటే నువ్వు వాక్యం చెప్పలేవు. వాక్యం ఏం చెప్తుంది? నువ్వు గద్దించు, బుద్ధి చెప్పు, హెచ్చరించు అంటుంది. నీకు ఎప్పుడు బుద్ధి చెప్తాడు? నీ దగ్గర ధనాన్ని ఆశించేటప్పుడు నీకు ఎలా బుద్ధి చెప్తాడు? నువ్వు ఒక 500 కానుకిచ్చావు, నీకు బుద్ధి చెప్పగలను పాపం చేస్తే చెప్పలేడు. అందుకే ధనం పట్ల అత్యాశ ఉండకూడదు సువార్తికుడికి ఎప్పుడు కూడా. ధనం సంపాదించుకోవడానికి మనం బైబిల్ అనేది నేర్చుకోకూడదు, మనం బోధించుకోకూడదు. ఎవరైనా సరే సువార్తికులు ఉంటున్న ఎవరైనా సరే ధనం పట్ల అత్యాశ అనేది
ఉండకూడదు. అందుకే దైవజనుడా వీటిని నువ్వు విసర్జించుము. వీటిని ధనాపేక్ష అనేకమైన కీడులకి మూలం. అది మూలం కాబట్టి దానివల్ల అనేకమైన శోధనలు వస్తాయి, కాబట్టి అనేకమైన బాధలు వస్తాయి, కాబట్టి తాముని పొడుచుకుంటారు. కాబట్టి ధనం పట్ల అత్యాశ కలిగి సువార్థికుడు ఉండకూడదు. ధనం సంపాదించుకోవాలన్న సంఘం ద్వారా కానీ ఆశ ఉండకూడదు. కుటుంబంలో ఒక తండ్రి ఉంటాడు, తండ్రి అలాగా ఆలోచిస్తాడండి. ఎవరైనా కుటుంబంలో నేను స్పెషల్గా సంపాదించుకోవాలని తండ్రి అనుకుంటాడా? అనుకోడు. ఎందుకు? తన భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, వాళ్ళ కొరకే కష్టపడతాడు. అంతేనా? వాళ్ళ కొరకే తన స్పెషల్గా ఏమి కూడా సంపాదించుకోవాలనుకోడు. అలాగే సంఘ సువార్థికుడు కూడా, సంఘాన్ని కాపాడుతున్న సువార్థికుడు కూడా నేను ధనాన్ని సంపాదించుకోవడానికి నా సంఘాన్ని ఉపయోగించుకోకూడదు అనుకోవాలి. ధనం మీద ఏమిటి ఉండకూడదు? చదువుదాం. తిమోతి పత్రిక 6వ అధ్యాయము 11-12 వచనాలు చదువుదాం. దైవజనుడా నీవైతే వీటిని విసర్జించి నీతిని భక్తిని విశ్వాసంలో ప్రేమలో ఓర్పును సాత్వికమును సంపాదించుకునేటకు ప్రయాసపడాలి. దేన్ని సంపాదించుకోవడానికి? నీతిని భక్తిని విశ్వాసమును ప్రేమను ఓర్పును సాత్వికమును ఇవి సంపాదించుకోవడానికి సువార్థికుడు ముందుకెళ్ళాలి, కానీ ధనం సంపాదించుకోవడానికి కాదు. ఈరోజు లోకంలో మనం చాలామంది చూస్తుంటాం. డినామినేషన్లో చాలామంది పాస్టర్స్ కానుకలన్నీ ఏం చేస్తున్నారు? వాళ్ళు మేడలు మిద్దులు కట్టుకుంటున్నారు, లేకపోతే కార్లు బంగ్లాలు కొనుక్కుంటున్నారు. వాళ్ళకి తెలిసిన వాక్యం ఏంటంటే నూర్చెడి ఎద్దు మూతికి చెక్కం పెట్టొద్దు అంటారు. అంటే వాళ్ళు సంఘాన్ని కాపాడుతున్నారు కాబట్టి, సంఘాన్ని నడిపిస్తున్నారు కాబట్టి అంతా మాదే. ఎద్దుని మనం ఏం చేస్తామంటే దాన్ని మూతి చెక్కం పెట్టకుండా ఆ గడ్డిని అలాగ చుట్టూ తిప్పుతాం దాన్ని. అంటే కిందని ధాన్యం గింజలు రాలుతాయి, అవి గడ్డి అంతా ఏం చేస్తుంది? గడ్డి ఉట్టిది ఉండిపోతుంది. గడ్డి తింటూ ఉంటుంది. గడ్డి మొత్తం తినేస్తే దానికి కావాల్సినంత తింటుందా? కావలసినంత తింటుంది, అది మొత్తం తినేదు. మరి ఆ విషయం ఎందుకు అలాగ అర్థం కాలేదు? నాకు అవసరము, ఈరోజు నాకు ఆరోగ్యం బాగోలేదు, సంఘ కానుకలు ఉన్నాయి, నాకు కావలసినంత మాత్రమే ఉపయోగించాలి అని ఎందుకు అనుకోవట్లేదు వాళ్ళు? అంటే కుటుంబం పట్ల ఏం లేదు, ఒక బాధ్యత అనేది లేదు. అందుకే దేని మీద ఉండకూడదు? ధనాపేక్ష మీద ఆశ అనేది సువార్థికుడికి ఉండకూడదు. తర్వాత సంఘంలో మంచి సాక్ష్యం ఉండాలి. ఎందుకు మంచి సాక్ష్యం ఉండాలి అసలు సంఘంలో? నడిపించే వ్యక్తి ఆయన కాబట్టి అతన్ని మాదిరిగా తీసుకుని చాలామంది ఉంటారు. సువార్థికుడే నేను ఉన్నాను అనుకోండి, నేను బయటికి వెళ్తున్నప్పుడు లేదా సంఘంలో వాక్యం చెప్తున్నప్పుడు ఎవరికైనా సంఘ సభ్యులకి నా ప్రవర్తన రాంగ్ అనిపించింది అనుకోండి, ఆ సంఘ సభ్యుడు కూడా ఏం చేస్తారంటే ఆ పాస్టర్ గారే చేస్తున్నారు కదా, నేను చేస్తే తప్పేంటి అనుకుంటారా? సువార్థికుడే బూతు మాట్లాడుతున్నాడు, నేను బూతు మాట్లాడితే తప్ప అనుకుంటారు. సువార్థికుడే ఎల్లగొండ చోటుకి వెళ్తున్నాడు, నేను వెళ్తే తప్ప అనుకుంటారు. అంటే ఎవరిని చూస్తున్నారు వీళ్ళు? సువార్థికుని చూస్తున్నారు. తండ్రి ఏం చేస్తాడు? తండ్రిని చూసి పిల్లలు పెరుగుతారు, తల్లిదండ్రులు చూసి పిల్లలు ఖచ్చితంగా పెరుగుతారు. ఎందుకంటే వాళ్ళ అలవాట్లు కానీ వాళ్ళ యొక్క ఏదైనా సరే ఒక పద్ధతులు, ఆ పద్ధతులు చూసి నేర్చుకుంటారు. అందుకే మన ప్రవర్తన చాలా జాగ్రత్తగా ఉండాలి. అది కుటుంబంలో అవ్వచ్చు, సంఘంలో అవ్వచ్చు, ఎవరైనా సరే మన ప్రవర్తన చక్కగా దిద్దుకోవాలి. ఎబ్రీ పత్రిక 13వ అధ్యాయము 7వ వచనం చదువుదాం. ఎబ్రీ పత్రిక 13వ అధ్యాయము 7వ వచనం. మీకు దేవుని వాక్యం బోధించి మీ పైన నాయకులుగా ఉన్నవారిని జ్ఞాపకము చేసుకొని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించుడి. ఎవరి విశ్వాసమును అనుసరిస్తారంట? మీకు వాక్యమును బోధిస్తున్న వారి విశ్వాసమును అనుసరిస్తారట విశ్వాసులు. అందుకే సువార్థికుడు ఒక ప్రవర్తన ఎలా ఉండాలి? జాగ్రత్తగా చూసుకోవాలి. జాగ్రత్తగా లేకపోతే ఆ సంఘం అనేది వర్ధిల్లదు. అది వర్ధిల్లాలి, సంఖ్యలో నాణ్యతలో వర్ధిల్లాలి సంఘం. వర్ధిల్లాలంటే ఏం చేయాలి?
ఇందాక ఒక వాక్యాన్ని సహోదరులు గుర్తు చేశారు. రక్షాభేదరు ఫస్ట్ ఎంతమంది బాప్తిసం పొందారు? 3000 మంది. అదే పుస్తకంలో 4వ అధ్యాయం 4వ వచనంలో ఎంతమంది ఉన్నారు? 5000 మంది. అదే పుస్తకంలో 6వ అధ్యాయం 7వ వచనంలో ఎంతమంది ఉన్నారు? విస్తారంగా అన్నాడు అక్కడ. అంతే, అక్కడ లెక్కలేదు. ఇంకా విస్తారంగా ప్రబలుతున్నారు వాళ్ళు. ఇంకా అనేకమైన సంఖ్యల్లో దేవుని తెలుసుకుంటున్నారు. అంటే కారణం ఏంటి? వాళ్ళు ప్రకటిస్తున్నారు, దేవుణ్ణి ప్రకటిస్తున్నారు. మరి మనం ఏం చేస్తున్నాం ఇక్కడ? మన సంఘం వృద్ధిల్లడానికి, మన గ్రామంలో కొంతమంది దేవుని తెలుసుకోవడానికి మనం ఏం చేస్తున్నాం ఇక్కడ? సువార్తికుడు ఏం చేస్తున్నాడు? ఆదివారం ఒక్కరోజు ఆరాధనలో పాల్పొంపు పంచుకుంటే సరిపోతుందా? మనం రోజుకి ఎన్నిసార్లు తింటాం? 3 సార్లు తింటాం. అది ఒకసారి తిని ఆపివచ్చు కదా. కడుపుకి ఆకలి వేస్తే 3 సార్లు జ్ఞాపకం వస్తుంది. మరి దేవుని ప్రకటించడానికి సువార్త విషయంలో మనం ఎందుకు ముందు ఉండటం లేదు? అంటే ముందు దీనికి ఎవరు ముందడుగు వేయాలి? సువార్తికుడు ముందడుగు వేయాలి. ఎవరైనా సరే సువార్తికుడికి ఆలోచన ఉండాలి. నేను సువార్త ప్రకటించాలి. సువార్తికుడు వెళ్తే సంఘ సభ్యులు రారా? ఖచ్చితంగా వస్తారు. సువార్తికుడికి ఆశ ఉండాలి. ఇదిగో మంగళవారం ప్రార్థన పెట్టాలి, శుక్రవారం ప్రార్థన పెట్టాలి, గృహ కోటాలు పెట్టుకోవాలి, వారంలో 3-4 సార్లు వాక్యం వినిపించాలి, సంఘ సభ్యులకి ఆత్మానుసారంగా నడిపించాలి అనే ఆలోచన సువార్తికుడికి లేకపోతే సంఘ సభ్యులు ఏం ప్రవర్తిస్తారు? ఏమి ప్రవర్తించరు. ఒక ఆదివారం వస్తారు, ఒక గంటన్నర 2 గంటలు వింటారు, వెళ్ళిపోతారు, అంతే. దానివల్ల వచ్చే ఫలితం ఏమీ లేదు. మరి ఆత్మీయ ఆహారం మనకి ఏది? శరీర సంబంధమైన ఆహారం అయితే పూటకి ఆకలి యాస్తగా తినేస్తుంటాం మనం. మరి ఈ సువార్తన దాహం ఏది? సువార్తన భారం నా మీద మోపబడి ఉన్నది అంటుండే పౌలు గారు. మరి మనకు లేదా? చదువుదాం ఒకసారి. కొరింథీ పత్రిక 9వ అధ్యాయము కొరింథీ పత్రిక, 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 16వ వచనం. నేను సువార్త ప్రకటించున్నాను, నాకు అతిశయ కారణం లేదు. సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్త ప్రకటింపబడని ఎడల నాకు శ్రమ. నేను ఇష్టపడి చేసిన ఎడల అది నాకు జీతము. ఇష్టపడకపోయినను గృహ నిర్వహణ అప్పగింపబడుతుందంట. చూసారా? సువార్తన భారం ఎవరి మీద ఉంది? మన మీద ఉంది. ఒక సువార్తికుడి మీదే కాదు, కానీ ముఖ్యమైనది ఎవరు? సువార్తికుడే. విశ్వాసులు వెళ్ళి సువార్త ప్రకటించేస్తారంటే ప్రకటించలేరు. వాక్యం చెప్పేవారు ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. క్రీస్తు వారి గురించి తెలియాలి, క్రీస్తు వారి గురించి ప్రకటించాలి. ఆయన మరణాన్ని ప్రచురం చేయడమే సువార్త. ఎక్కడికి వెళ్ళి ఆయన మరణాన్ని మనం ఏం చేయాలి? ప్రచురం చేయాలి. ఆయన మరణాన్ని ప్రకటించాలి. సువార్తికుడు వెనక ఎవరు ఉండాలి? విశ్వాసులు ఉండాలి. ముందు ఎవరు అడుగేయాలి? సువార్తికుడు మాత్రము ముందు అడుగేయాలి. ఆ బాధ్యత నాకు ఉంది. ఆ బాధ్యత అనేది తీసుకోవాలి. తీసుకుంటే నీ వెనకాల విశ్వాసం ఖచ్చితంగా వస్తారు. రాకపోవడం అంటూ ఏమీ ఉండదు. అందరూ రాకపోయినా కొంతమంది వస్తారు. 10 మంది 5 రోజులు చాలుతా నీ దగ్గర, నీ అంట వస్తారు. కాబట్టి సువార్తికుడు ఎప్పుడు కూడా అలాగ ఉండాలి. తర్వాత సువార్తికుడు బోధించే విషయంలో మాత్రము చెప్పాను కదా, తన జీవితం అనేది ఒక మాదిరికరంగా ఉండాలి. ఎందుకంటే నిన్ను చూస్తున్నారు వాళ్ళు. లోకము నిన్ను చూస్తుంది, సంఘ విశ్వాసులు కూడా నిన్ను చూస్తున్నారు. అందుకే నిన్ను గురించి నువ్వు బోధ చేసుకోవా? నువ్వు దొంగవయ్యి నువ్వు దొంగ చేయొద్దని చెప్పగలుగుతావా? నేను దొంగని, నువ్వు దొంగతనం చేయొద్దు అంటే అనగలలా? అనలేను. నేను సువార్త విషయంలో ప్రయాసపడలేకపోతున్నాను, నువ్వు సువార్త చెప్పగలను? నేను చెప్పలేను. రోమాపత్రిక 2:21 చదువు ఒకసారి. నా మాట ఉంటుంది. 2:21 రోమాపత్రిక 2:21. వ్యభిచరింపవద్దని చెప్పు నీవు వ్యభిచరించదవా? నీవు 21 రోమాపత్రిక 2:21. ఎదుటివానికి బోధించి నీవు నీకు నువ్వు బోధించుకోవాలి. ఫస్ట్ సువార్తికులు అందరూ సువార్తికులు ఉంటున్న వాళ్ళు, సువార్తికులు అవ్వవలసిన వారు ఏం చేసుకోవాలి? ముందు తనకను బోధ చేసుకోవాలి. ఫస్ట్ నా జీవితము
సంఘములో కరెక్ట్గా ఉందా లేదా, దేవుని కొరకు నేను ఎంత ప్రయాసపడుతున్నాను అని నాకు నేను బోధ చేసుకోవాలి, నీకు నువ్వు బోధ చేసుకోవాలి. నీ జీవితం కరెక్ట్ లేకపోతే విశ్వాస జీవితం కూడా కరెక్ట్గా ఉండదు. అందుకే ఎప్పుడు కూడా సువార్త విషయంలో కూడా మాత్రము సువార్తికుడు ముందుండాలి. నేను ఆరాధనకి వెళ్ళకుండా నువ్వు ఆరాధన మానకుండా ఉండాలి అని చెప్పగలరా? చెప్పలేను. ఇంత చెప్పారు, ఆరాధన ప్రతి ఆదివారం కూడా ఆరాధనకి మనం ఏం చేయాలి? హాజరవ్వాలి. అది ఒక తీర్మానం, అది ఆజ్ఞ, దేవుని ఆజ్ఞ. అది మామూలు కాదు, అది ఆరాధన ఆచారం కాదు, మనకి ఆజ్ఞ దేవుణ్ణి ఆరాధించడం అనేది. నిజంగా నేను చెప్తున్నాను, అంటే నా తీర్మానంలో ఆదివారం ఆరాధన చేయని ఏ వ్యక్తి అయినా సరే వాడు క్రైస్తవుడు కాదు. ఒక భౌతికమైన అవసరాలకు నిమిత్తం ఉండిపోతే ఏదోనే లేవలేని పరిస్థితి ఉంటుంది, అది దేవుడికి తెలుసు. కొంతమంది ఆర్థిక పరంగా లేకపోతే భౌతిక సంబంధమైన స్థితుల్లో దేవుడికి నా సంగతి తెలిసి అంటారు. ఏంటి తెలుసు? నీ కాళ్ళు లేకుండా చేశాడు దేవుడు, నీ నడవ లేకుండా చేశాడు దేవుడు. అది నీకు ఆరోగ్యం బాగోపోతే వెళ్ళిపోతావా? అంటే దేవుడి కంటే నీ ఆరోగ్యం ఇచ్చిన దేవుడి కంటే నీ ఆరోగ్యం ముఖ్యమా? ఆరోగ్యం లేకపోతే నడవలేకపోయినా మెల్లికి వెళ్ళిపోతాం వెళ్ళకూడలాగా. మరి ఆరాధనకి ఎందుకు అంత నువ్వు విలువ ఇవ్వటం లేదు? సమయానికి రాలేకపోతున్నావు, ఆరాధన చులకనగా చూస్తున్నావు అంటే ఇంత చెప్పినట్టుగా ఆరాధనకి మూలం, దాని యొక్క లోతు ఏంటో తెలుసుకోవాలి. ఆరాధన చేయకపోతే క్రైస్తవుడే కాదు నా దృష్టిలోనైతే. నా దృష్టిలో క్రైస్తవుడు కాదు, నువ్వు లేవలేని పరిస్థితులు ఉంటే తప్ప. దాని ముందు ఎవరు ఉండాలి? బాగా సువార్తికుడు అనేవాడు ఖచ్చితంగా ఆరాధన విషయంలో కరెక్ట్గా ఉండాలి. లేకపోతే నువ్వు సువార్తికుడిగా వాళ్ళు గట్టిగా గద్దించి చెప్పలేవు. నువ్వు తప్పులు చేస్తే వాళ్ళని నువ్వు గద్దించలేవు, వాక్యానుసారంగా దిద్దుబాటు చేయలేవు. కాబట్టి సువార్తికుడు దీనుడై ఉండాలి. రెండోది ఏం చేయాలి? సంఘాన్ని అంటిపెట్టుకొని ఉండాలి. మూడోది ధనం పట్ల అత్యాశ ఉండకూడదు. మూడోది సంఘంలో మంచి సాక్ష్యము సంపాదించుకోవాలి. ఐదోది నిన్ను గురించి నువ్వు బోధ చేసుకోవాలి. ఆరోదిగా నీ కుటుంబాన్ని ఏం చేయాలి? దేవునికి అనుగుణంగా నడిపించుకోవాలి. తిమోతి పత్రిక ఉంటుంది, నీ కుటుంబాన్ని నువ్వు వెళ్ళినప్పుడు సంఘాన్ని ఎలా నడిపిస్తావు? నీ కుటుంబం నీ మాట విన్నప్పుడు సంఘం నీ మాట వింటుంది. ఎవరో ఒకరు అనేస్తారు చులకనగా, ఎల్లు బాబు మీ అమ్మ మీ నాన్నకి చెప్పలేవు కానీ, నీ పిల్లలకు నువ్వు చెప్పలేవు కానీ మాకు చెప్పేస్తావు నువ్వు. ఎక్కడైతే మామూలుగా ఉంటారు అలా అక్కడికి వెళ్ళి ముసలమ్మ ముచ్చట్లు ఉంటాయి. మళ్ళీ ఆయన అలా చెప్తాడు కానీ ఆ కూతురికి కొడుక్కి తల్లిదండ్రులకి చెప్పలేడు. ఎందుకంటే భయం వాళ్ళ దగ్గర అంటారు కొంతమంది. అందుకే ముందుగా మన కుటుంబాన్ని ముందు దేవునిలో చక్కగా నడిపించుకోవాలి. అప్పుడు అది మాదిరిగా ఊపడుతుంది. అయ్యో సువార్తికుడు చూడు తన కుటుంబాన్ని చక్కగా సిద్ధపరుస్తున్నాడు, అన్ని విషయాలు చేస్తున్నారు, చక్కగా కూర్చుంటున్నారు, మనం కూడా వెళ్ళాలి, మన కుటుంబాన్ని కూడా మాదిరిగా చూపించాలి విశ్వాసులకి. ఆ విధంగా ఆ 6 విషయాల్లో సువార్తికుడు జాగ్రత్త కలిగి ఉండాలి. ఇప్పుడు అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉన్న సువార్తికుడికి సంఘం ఎలా చూడాలి? ఇది నా పాయింట్. ఇప్పుడు అన్ని విధాలుగా ఎలాగుంటున్నాడు? దీనత్వం కలిగి ఉంటున్నాడు, ధనం పట్ల ఆశ లేదు, ఇంకా నమ్మకంగా ఉంటున్నాడు, మంచి సాక్ష్యం కలిగి ఉన్నాడు, తన కుటుంబాన్ని బాగా నడిపించుకుంటున్నాడు, ఆరాధనలో ఎప్పుడు కూడా తప్పు అవటం లేదు, ఆరాధనలో ఎప్పుడు తప్పు అవటం లేదు. అలాంటి సువార్తికుడికి సంఘం ఎలా ఉండాలి? ఆ సువార్తికుడి పట్ల సంఘం ఎలా ప్రవర్తించాలి అనేది కొన్ని పాయింట్లు మనం నేర్చుకుందాం. సేవకుడిని ఎప్పుడు కూడా బాధ పెట్టకూడదు. సువార్తికుడిని ఎప్పుడు కూడా బాధ పెట్టకూడదు. ఎప్పుడు బాధపడతారు చెప్పండి? తండ్రి ఎప్పుడు బాధపడతారు కుటుంబంలో? పిల్లలు తన మాట వినకపోయినప్పుడు. ఇప్పుడు సువార్తికుడు వాక్యం చెప్తున్నాడు, ప్రతి ఆదివారం చెప్తున్నాడు, మంగళవారం చెప్తున్నాడు, శుక్రవారం చెప్తున్నాడు. విశ్వాసుల జీవితం అలాగే ఉంది. సువార్తికుడు బాధపడతాడా? ఖచ్చితంగా బాధపడతాడు. ఎందుకంటే నేను ఇంత ప్రయాసపడి వాక్యము రాత్రి పగలు చదువుతూ విశ్వాసుల్ని ఆత్మీయంగా నడిపించాలని సిద్ధపాటు కలిగి నేను కొన్ని విషయాలు చెప్తే వాళ్ళు ఏం మారటం లేదు, ప్రవర్తన అలాగే ఉంది, ఆ బూతు మాటలే ఉన్నాయి, ఆ చెడు నడవడికే ఉంది, ఆ చెడు చూపులే ఉన్నాయి. అంటే సువార్తికుడికి ఎంత బాధ ఉంటుంది? మరి మనం ఏం చెయ్యాలి? సువార్తికుడి పట్ల
సువార్థికుడు మా పట్ల ఇంత బాధ్యత తీసుకుంటాడు కాబట్టి నేను సువార్థికుడిని నేను బాధ పెట్టేవాడుగా ఉండకూడదని ఒక తీర్మానం చేసుకోవాలి. నా జీవితం పట్ల సువార్థికుడు బాధపడకూడదు. ఒకరు బాధపడి చెప్పిన అట్లా అది నాకే నష్టం. ఎబ్రీ పత్రిక 13వ అధ్యాయము చదవండి ఒకసారి. ఎబ్రీ పత్రిక 13వ అధ్యాయము 17 వచనం చదువుదాం. 13:17 13:17 మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క అప్పజెప్పసిన వారు వలె మీ ఆత్మలు కాయిచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము. మీరు మారపోయారు అనుకోండి, చెప్పిన వాక్యమే చెప్పవలసి వస్తుంది. కొన్నిసార్లు బాధపడుతూ దానివల్ల విశ్వాసానికి వచ్చే ప్రయోజనం ఏమి కూడా లేదు. కొంతమంది సమయానికి రారు, ఎప్పుడు సమయానికి రారు. సువార్తకి ఎలాగుంటుంది, ఏదో ఒక విషయంలో సమయం గురించి చెప్పాలనుకుంటాడు. ఎప్పుడు ఇన్ని వాళ్ళకి ఎలాగుంటారు, రోజు వచ్చిన వాళ్ళకి ఇదేంటి రోజు చెప్పిందే చెప్తున్నాడు అనుకుంటారు కొంతమంది. కానీ సువార్త ఉద్దేశం అది కాదు. ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి మారాలి ముందు. అది బాధ్యత, సువార్తకి ఒక బాధ్యత అది. ఎందుకు కుటుంబంలో ముగ్గురు పిల్లలున్నా, ఇద్దరు పిల్లలున్నా వాళ్ళ ముగ్గురిని ఒకలాగా చూడాలనేదే తల్లిదండ్రులకు ఆశ. సువార్తకి ఆశ కూడా అలాగే ఉంటుంది. విశ్వాసం అంతా కూడా ఒకేలాగా ఉండాలి, ఏక మనసు కలిగి ఉండాలి, సమాధాన బంధము చేత కట్టబడి ఉండాలి అనుకుంటాడు. ఆ ఆశని విశ్వాసం ఏం చేయాలంటే దాన్ని గ్రహించాలి, సువార్తికుడికి మనసుని గ్రహించాలి. అందుకే బాధ పెట్టకూడదు. బాధ పెడితే మనకి నిష్ప్రయోజనం అంటున్నాడు, ప్రయోజనం కాదు. సువార్తికుడు బాధపడి వాక్యం చెప్తే మనకు నిష్ప్రయోజనం అంటున్నారు, ప్రయోజనం కాదు. మనం మరి చర్చికి ఎందుకు వస్తున్నాం, మనకు ప్రయోజనకరంగా ఉండడానికి. కానీ మనం ప్రయోజనకరంగా ఉండాలంటే, మన ఆత్మీయ జీవితము వర్ధిల్లాలంటే ఖచ్చితంగా సువార్తికుడిని ఎప్పుడు కూడా మనము బాధ పెట్టేవాడుగా ఉండకూడదు. దుఃఖముతో కాక ఆనందంతో చేసినట్టు చెయ్యాలి. వారి మాట వినేటట్టు ఉండాలి. నాకంటే చిన్నవాడు కదా ఆయన మాట నేను వినడం ఏంటి? ఇందా చెప్పారు, ఒక సందర్భం గుర్తు చేశారు. ఎవరు? మోసే కంటే పెద్దవాళ్ళు ఎవరు? మిరియాము, అహరోను పెద్దవాళ్ళు. కానీ ఎవరి మాట వినాలి అప్పుడు? మోసే మాట వినాలి. మోసే మాట ఎందుకు వినాలి? దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి. ఈరోజు సువార్తికుడిగా పెద్ద కథలో సురేష్ వయసులో చిన్నవాడే, కానీ దేవుని ఒక ఏర్పాటు అది. ఇక్కడ సువార్తికుడిగా సురేష్ పని చెయ్యాలి, నా వాక్యాన్ని సురేష్ చెప్పాలి. మనం వయసుకి ఏమైనా అనుకున్నాం అనుకోండి, యేసుక్రీస్తుని కూడా ఆ పరిసయ్యుల దగ్గర ఏం చేశాడు? ప్రశ్నలు వేస్తున్నారు. వయసుతో సంబంధం లేదు, దేవుడు ఎవరు ఏర్పాటు చేసుకుంటే వాళ్ళు చెప్పవలసిందే. అక్కడ వయసుతో సంబంధము లేదు. అందుకే సువార్తికుని మనం ఎప్పుడు కూడా బాధ పెట్టకూడదు. మొదటి పాయింట్ అది. సువార్తికుని ఎప్పుడు కూడా మనము బాధ పెట్టకూడదు. సువార్తికుడు బాధపడుతున్నాడంటే ఆ సంఘము వర్ధిల్లదు, అది వర్ధిల్లదు. అది రెండో పాయింట్గా, సేవకుడి యొక్క అవసరతల్లో మనం ఏముండాలంటే ఆదుకోవాలి. ఎందుకు ఆదుకోవాలి? సేవకుడిని ఎందుకు ఆదుకోవాలి? మనం సేవకుడికి అవసరాలు ఉండవా? బోల్డెన్ అవసరాలు ఉంటాయి. కుటుంబాన్ని పోషించాలి అంటే వెనక్కి బోల్డ్ బాధ్యతలు ఉంటాయి. సువార్తికుడు ఎప్పుడు కూడా అయితే చాలామంది ఏమంటే డినామినేషన్లో చూస్తున్న వారిని చూసి ఆ సేవకుడు అంటే ఇలా ఉండాలి అనుకుంటారు చాలామంది. కానీ సువార్తికుడు కూడా కొన్ని అవసరాలు ఉంటాయి. కుటుంబాన్ని పోషించాలి, భార్యని పోషించాలి, పిల్లలు పోషించాలి. మీరు అనుకోవచ్చు సురేష్కి పెళ్ళి అవ్వాలి కదా అనుకోవచ్చు, తనకి కొన్ని అవసరాలు ఉంటాయి సువార్తికుడిగా. అంటే అసలు ఆ బాధ్యత చూసుకోవాలి, ఇతర సంఘం బాధ్యత కూడా సువార్తికుడు చూసుకోవాలి. అలాంటప్పుడు సువార్తికుడికి ఏదైనా అవసరం పడవచ్చు. అవసరం పడినప్పుడు ఏం చేయాలి? సంఘం అంతా కూడా ఆదుకోవాలి. ఫిలిప్పీలో సంఘం ఉంది. ఫిలిప్పీలో సంఘము పౌలు గారికి ఎన్నో విధాలుగా సహాయం చేస్తుంది. చూద్దాం ఒకసారి. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం చదువుదాం. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము. ఏలయనగా దెస్సలోనికలో కూడా మీరు మాటికి ఆయన అవసరాలు తీర్చుటకు సహాయం చేసి ఆ సంఘం గురించి చెప్తున్నాడు. ఇంకా మీద కూడా చదవండి బెదర్. ఇంకా 13వ వచనం నుంచి 14 నుంచి
అయినను నా శ్రమల్లో మీరు పాలు పుచ్చుకున్నది మంచి పని. పిలిపిలారా, సువార్తను నేను బోధింపనారంభించి మాసిదోనియ నుండి వచ్చినప్పుడు ఇచ్చి విషయంలో పుచ్చుకొని విషయంలో మీరు తప్ప మరి ఏ సంఘవారునకు పాలువారు కాలేదని మీకే తెలియను. ఇచ్చే విషయంలో ఆ విధంగా ఉండాలి. మనం ఏమి ఇస్తున్నాం దేవునికి? సువార్తలు ఏం ఖర్చు పెడతాడు? సంఘానికి ఏం ఖర్చు పెడతాడు? సంఘంలో డబ్బులు లేకపోతే ఏం కార్యక్రమాలు చేస్తాడు? క్రీస్తు సంఘాల్లో చాలామంది నిజమైన సంఘం ఇది, వాక్యానుసరణ సంఘం ఇది అంటారు. వాక్యానుసరణ సంఘమే. ఆ భ్రమతో ఉండిపోతున్నారు తప్ప దేవుని పని చెయ్యాలి అనుకోవటం లేదు. దేవుని పని చేయాలంటే ఏం అవసరం? డబ్బులు అవసరం. మరి సంఘం అంతా కలిసి సువార్తికుడికి ఇవ్వకపోతే సువార్తికుడు ఎక్కడి నుంచి తెస్తాడు? ఆ పని చేయడానికి ఎక్కడ తెస్తాడు సువార్తికుడు? తలో చెయ్యేస్తూ అవుతుంది. 10 మంది 10 వందలు వేస్తే 1000 రూపాయలు వస్తుంది. 1000 రూపాయలతో 10 మందికి భోజనం పెట్టి వాక్యం చెప్పొచ్చు ఎక్కడ పబ్లిక్లో. లేదు, గ్రామంలో కొంతమంది ఎవరో పేదవారు ఉంటారు, వాళ్ళకి ఏదో వస్త్రమో లేకపోతే ఏదో మంచి ఆహారం పెట్టడమో జరుగుతుంది. డబ్బు లేనప్పుడు సువార్తికుడు ఏం ప్రణాళికలు చేస్తాడు? ఏ ప్రణాళికలు చేయలేడు. డబ్బు ఉంటే కదా. డబ్బులుంటే ఏ ఖర్చు ఏం చేయగలడు యజమానుడు, డబ్బు లేకపోతే. కాబట్టి ఎప్పుడు కూడా సేవకుడికి అవసరతల్లో కూడా కొన్ని మనం తీర్చాలి. కొన్ని అవసరతలు ఉంటాయి, సేవకుడికి కూడా ఉంటాయి. మళ్ళీ మీ పైన నాయకులుగా ఉన్నాడు, వయసులో చిన్నవాడైనా పెద్దవాడైనా మీ పైన నాయకుడిగా ఉన్నాడు, వాక్యం బోధిస్తున్నాడు. కాబట్టి ఆయనకి మనం ఏం చేయాలి? దుఃఖపరిణం కూడా చూసుకోవాలి, ఆయన అవసరతలు మనం కూడా ఆదుకోవాలి. మా దగ్గర ఏముందండి అనుకోవచ్చు. మనకున్న దాంట్లోనే, ఎక్కడో అప్పులు చేసి కాదు. ఈరోజు 5 సంవత్సరాలు అవుతుంది ఇక్కడ సంఘం ప్రారంభించబడి. 5 సంవత్సరాలు. మొట్టమొదటిసారిగా ఎంతమంది ఉన్నారు సంఘంలో? మొట్టమొదటిసారిగా ఎంతమంది ఉండేవారు? అంతేనా? వీళ్ళందరూ ఎప్పుడు వచ్చారు సంఘంలోకి? ఇంకెందుకు అభివృద్ధి చెందట్లేదు? ఇలాగే ఉండిపోతామా? 4 గోడల మధ్యన సత్యం చెప్పి ఉండిపోతాం మనము. మరి బయట ప్రపంచానికి ఎప్పుడు వెళ్తాం? సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించని మాట మనకు గుర్తుందా లేదా? మరి ఎక్కడికి వెళ్తున్నాం సువార్తకి? సువార్తకి వెళ్ళంత ఏం అవసరం? డబ్బు అవసరం. మరి సంఘం ద్వారా ఏం కూడబెడుతున్నారా అంటే లేదు. మరి ఎలా దేవుని పని జరుగుతుంది మనకి? సువార్తని ఎలాగ ఆదుకుంటారు మీరు? సువార్తడికి మంచి మంచి ఆలోచనలు రావాలి, దేవుడి పని చేయని ఆలోచనలు రావాలంటే సంఘం అంతా ఏకమై ఏం చేయాలంటే సంఘం కానుక రూపంగా కూడబెట్టాలి. ఆ కానుకలు ఏం చేయాలి? సువార్తికుడు దేవుని పని కొరకు కొన్ని ఉపయోగించాలి. తనకి ఏదైతే అవసరం ఉందో అంత ఉపయోగించుకొని మిగతా సొమ్ము ఏం చేయాలి? దేవుని పని కొరకు ఉపయోగించాలి. అపోస్తులు ఏం చేశారు? వాళ్ళు అక్కడ కొలిది ఏం చేశారు? స్థిరాస్తులు కూడా అమ్మేసి ఏం చేస్తుంటే అపోస్తుల పాదముల యొద్ద పెట్టారంట. ఆ మనసు మనకు ఉందా? వాళ్ళు అక్కడ కొలిది పంచిపెట్టారు ఎవరికి తక్కువ లేకుండా. ఈరోజు క్రీస్తు సంఘాల్లో వారబడుతున్న సువార్తికులు ఎవరైనా సరే పంచిపెట్టడానికి ముందు ఉంటారు, కానీ అక్కడ ఏట్లేదు, ఖజానా లేదు. ఎందుకంటే విశ్వాసాలు ఇవ్వటం లేదు. వద్దిల్ని కొలది ఇమ్మంటే ఎవరిస్తున్నారు? వద్దిల్ని కొలది. మనం 100 రూపాయలు కానుకేసామనుకోండి, నువ్వు వారం వల్ల ఎంత సంపాదిస్తున్నావు? 10 వంతు భాగం ఎవరిది? 10 వంతు భాగం ఎవరిదండి? లేవికాండము 27:30 చదవండి ఒకసారి. లేవికాండము 27:30 దేవుడిది. 27:30 భూధాన్యంలో భూధాన్యములోనేమి వృక్షఫలములోనేమి భూఫలములన్నిటిలో దశమభాగం యెహోవా సొమ్ము. ఎవరిది? 10వ భాగం ఎవరి సొమ్ము అంట? దేవుడిది. అది యెహోవాకు ఇష్టమవును. 10వ వంతు భాగం దేవుడిది. మనం ఎవరు ఇస్తున్నాం? 10వ వంతు భాగం దేవుడికి ఇస్తున్నామా? మరి ఎలాగ వర్దిల్లుతాం మనం? 10వ వంతు భాగం ఎవరు? దేవుడిది. మనం 10వ వంతు భాగం ఇచ్చిన, నేను 10వ వంతు భాగం ఇచ్చిన పొంగిపోతున్నామేమో, దేవుడిదే. దేవుడికి ఇవ్వడానికి కూడా మనకు మనసు రావటం లేదు. మరి ఎలాగ సంఘం వర్దిల్లుతుంది? సువార్తని ఎలాగ నువ్వు ఆదుకుంటావు? 3వ పాయింట్, సేవకుడికి ఎప్పుడు కూడా ఇలివిచ్చే వరకు ఉండాలి. మనం సేవకుడికి ఎలాగ ఏమివ్వాలి? ఇలివిచ్చే వరకు మనం ఉండాలి. ఎంతమంది విలువిస్తున్నాం మనం సువార్తికుడికి? సంఘ సభ్యులుగా ఉంటున్న మనము సువార్తికుడికి ఎంత విలువిస్తూ ఉన్నాం? యేసుక్రీస్తు వారిని కూడా
ఒకసారి చదువుదాం ఒకసారి. మత్తయి సువార్త 13వ అధ్యాయము 54 నుంచి చదువుదాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 13వ అధ్యాయము. అందువలన ఆ, వారు ఆశ్చర్యపడి ఆ, ఈ జ్ఞానమును ఉమ్, ఈ అద్భుతములను ఉమ్, ఇతనికి ఎక్కడి నుండి వచ్చినవి, ఆ. ఇతడు వడ్లవాని కుమారుడు వడ్లవాని కుమారుడు కాదా? తల్లి పేరు మరి ఇతని తల్లి మరే కాదా? యాకోబు, యేసు, సీమోనులు, యోధా అనువారు ఇతని సోదరులు కారా? ఇతని సోదరిమణులు మనతోనే ఉన్నారు కారా? ఇతనికి ఈ కార్యములను ఎక్కడి నుండి వచ్చినని చెప్పుకొని ఆయన విషయమై అభ్యంతరపడిరి. అయితే యేసు ప్రవక్త తన దేశంలోను తన ఇంటను తప్ప మరి ఎక్కడను ఘనహీనుడు కాదని వాడితో చెప్పిన. వారు అవిశ్వాసం వలన అక్కడ ఏ కార్యం కూడా వాళ్ళు చూడలేకపోయారు. అంటే వాళ్ళు ఏమనుకున్నారంటే అక్కడ ఉన్న ప్రజలు మరి యోసేపుడు కొడుకే కదా, తన సోదరులు మనతోనే ఉన్నారు కదా. అంటే ఇప్పుడు గ్రామంలో మనందరం కూడా సురేష్ ఎంతమంది తెలుసు? ఇక్కడ ఉన్న అందరికీ ఎంతమంది తెలుసు? అందరికీ తెలుసు. అంటే తన అక్క అనుకోవచ్చు నా తమ్ముడే కదా, తన తల్లి అనుకోవచ్చు నా కొడుకే కదా, మీరు అనుకోవచ్చు మా ఫలానా తన కొడుకువే కదా, మా పక్కింటోడే కదా, మా ఎదురున్న కుర్రోడే కదా అనుకోవచ్చేమో. కానీ సువార్తికుడికి ఇవ్వాల్సిన ఇల్లు సువార్తికునికి మనం ఇస్తే దేవుని కార్యం ఏంటి మనము ఖచ్చితంగా మనము చూస్తాం. మన సువార్తికులకు చూడాలి విశ్వాసులు. మనం వాళ్ళు చూడడం కాబట్టి మన జీవితంలో అభివృద్ధి అనేది కనిపించడం లేదు. మనవాడే కదా అనుకుంటాం మనం. కానీ దేవుడు ఏర్పరచుకున్న సేవకుడు మీ పైన నాయకులుగా ఉండడానికి, మిమ్మల్ని మీ ఆత్మలు కాయడానికి ఇక్కడ కాపలా పెట్టిన సువార్తికుడు మిమ్మల్ని కాపలా కాస్తున్నాడు. సువార్తికుడు అంతే నువ్వు ఎంత ఇలువ ఇవ్వాలి. అందుకే సువార్తికునికి ఎప్పుడు కూడా మనము ఇలువిచ్చేటట్టుగా మనము ప్రవర్తించాలి. మన ప్రవర్తన ఎవరమైనా సరే, అది నువ్వైనా నేనైనా ఎవరమైనా సరే, మన పైన వాక్యం బోధిస్తున్నాడంటే ఆయనకి ఇవ్వాల్సిన ఇల్లు మనం ఆయనకి ఇవ్వాలి. ఎప్పుడు చులకన భావంతో చూడకూడదు. సువార్తికుడిని వయసులో తక్కువవాడని, చిన్నవాడని, మా ఈదురు ఉన్నవాడని, నా కొడుకని, నా తమ్ముడని చులకన భావంతో సువార్తికుని ఎప్పుడు కూడా మనము చూడకూడదు. అలా చూస్తే మనం అభివృద్ధి అనేది చూడలేము. మన ఆత్మీయ అభివృద్ధిని ఎప్పుడు కూడా మనము చూడలేము. వాళ్ళు చూశారు కాబట్టి అక్కడ ఏం రాయబడి ఉంది? వారు అవిశ్వాసం బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతములు చేయలేదు. అందరికీ తెలుసు అన్ని దిక్కుల ఆయన అద్భుతాలు చేస్తున్నాడు. కానీ వాళ్ళు మనసులను బట్టి వాళ్ళ అవిశ్వాసాన్ని బట్టి అక్కడ ఏ అద్భుతములు కూడా ఆయన చేయలేదు. వాళ్ళు అలా అనుకుంటున్నారు. మీరు అలా అనుకుంటున్నారేమో, చాలా తప్పది. సువార్తికుడే వాక్యం చెప్తున్నాడు కాబట్టి ఆయన ఆపదలో మనం ఆదుకోవాలి, ఆయనకి ఇల్లు ఇవ్వాలి, ఆయనకి భయపడాలి. ఆయన దుఃఖంతో మనం ఎప్పుడు కూడా ఉంచకూడదు. ఇంక 5వ పాయింట్ ఏంటంటే సేవకుడు కుటుంబ సభ్యులు కూడా సేవకుని గౌరవించాలి. కుటుంబ సభ్యులు కూడా గౌరవించాలి సేవకుడిని. కుటుంబంలో ఉన్న సభ్యులే గౌరవించకపోతే విశ్వాసం ఏం గౌరవిస్తారు? కొంతమంది సువార్తికులు భార్యలు ఏలుబడి చేస్తుంటారు. సువార్తికుల్ని భార్య ఏం చెప్తే భర్త అదే చెప్పాలి. సాలూరులో చాలామంది అటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఏలుబడి చేస్తుంటారు. అక్కడ భార్య విలువనప్పుడు ఇక్కడ విశ్వాసం ఎలా విలువేస్తారు? ఎవరు? కాబట్టి కుటుంబ సభ్యులు ముఖ్యంగా విలువ ఇవ్వాలి సువార్తికుడికి. ఇదిగో నా కొడుకు కాదు సువార్తికుడు, తనకి ఇవ్వాల్సిన విలువ నేను తనకి ఇవ్వాలి. నువ్వెప్పుడైతే విలువనిచ్చి మాట్లాడుతావో నీ కొడుక్కి, నీ తమ్ముడికి, నీ అన్నకి, నీ తండ్రికి, నువ్వెప్పుడైతే నీ కుటుంబ సభ్యులను ప్రతి ఒక్కరు కూడా సువార్తికుడికి ఎప్పుడైతే విలువిచ్చి మాట్లాడతారో సంఘంలో సువార్తికుడికి విలువ ఏమవుతుంది? పెరుగుతుంది. లేకపోతే ఏమవుతుంది? కుటుంబ సభ్యులే దించేవాళ్ళు అవుతారు. ఇంట్లో వాళ్ళు ముందు విలువ ఇవ్వాలి. ఇంట్లో వాళ్ళు విలువ ఇవ్వకపోతే సంఘ సభ్యులు ఎవరు కూడా విలువ ఇవ్వరు వాళ్ళు. కాబట్టి కుటుంబ సభ్యులు కూడా సువార్తికుని పట్ల ఏం చేయాలి? విలువ ఇవ్వాలి. విలువ కన్నా మాట్లాడితే నీ కుటుంబ ఎదుగుదలలో కూడా నువ్వు దేవుడి అభివృద్ధి అనేది నీకు కనిపించదు. నీ వల్ల ఆగిపోతుంది. సంఘం కూడా అభివృద్ధి చెందదు. సంఘంలో కూడా ఐక్యత ఉండదు, సమాధానం ఉండదు, ప్రేమ ఉండదు. ఎందుకు? నువ్వు సువార్తికుని విలువ లేకుండా చేస్తున్నావు నీ సంఘంలో. కుటుంబ సభ్యులు కూడా సువార్తికుని పట్ల ఏమి ఇవ్వాలి? గౌరవించేటట్టుగా ఉండాలి. ఇంకొక పాయింట్ అంటే సేవకుడిని సంఘ సభ్యులందరూ కూడా గౌరవించాలి. ఎందుకు గౌరవించాలి? మీ పైన నాయకులు ఎవరున్నారు? మీ ఆత్మలు ఎవరు కాస్తున్నారంటే ఆయనే. దశమకు రాసిన పత్రిక
దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచనం. మొదటి దశలోనికి రాసిన పత్రికే 5వ అధ్యాయం 12వ వచనం. మరియు సహోదరులారా మీలో ప్రయాసపడుచు ప్రభువునందు మీకు పైవారేయుండి చదవండి పెద్ద మళ్ళీ. ప్రభువునందు మీకు పైవారేయుండి మీకు బుద్ధి చెప్పు వారిని మన్నన చేసి అంటే మన్నన అంటే ఏంటి? మన్నన చేసి ఏమన్నా మళ్ళీ చదవండి పెద్దరు. ప్రభువునందు మీకు పైవారయుండి మీకు బుద్ధి చెప్పువారిని మన్నన చేసి. మన్నన అంటే ఏంటి? ఇంగ్లీష్లో ఫర్గివ్నెస్ అంటారు, తెలుగులో గౌరవం. మన్నన అంటే ఏంటి? గౌరవము, పరువు. అంటే ఆయన పరువు నిలబెట్టేటట్టుగా ఉండాలి, ఆయన గౌరవించేటట్టుగా ఉండాలి. మనం సువార్తకి ఆ రేంజ్లో మనం చూడాలి, అప్పుడు ఆయన సంతోషం కలుగుతుంది. అబ్బో నా సంఘ సభ్యులు మంచి ఇలిపిస్తున్నారు, నా మాట వింటున్నారు, కాబట్టి నేను ఇంకా లోతుగా బైబిల్ చదివి ఇంకా లోతుగా దేవుని విషయాలు నేను చెప్పాలి అని ఆలోచన సువార్తికుడికి పుడుతుంది. ఆయన మాట వినకుండా, ఆయన గౌరవం ఇవ్వకుండా, ఆయనకి మర్యాద ఇవ్వకుండా ప్రవర్తిస్తే వీళ్ళకి ఏం చెప్పినా ఎక్కదలే అనుకుంటాడు. ముందు మెంటల్గా ప్రిపేర్ అయిపోతారు. ఫస్ట్ వీళ్ళకి ఏం చెప్పాలి, బైబిల్ కూడా చదవడం మానేస్తాడు. నేను ఒక 2-3 నెలలు అలాగే చేశాను. ఎప్పుడంటే కింద సంవత్సరం, ఇప్పుడు కాదులండి. ఎందుకంటే ఏది చెప్పినా వినేవాళ్ళు కాదు, అంటే దేవుడి పని అనేసరికి ఎవరు వచ్చేవారు కాదు. కాబట్టి నేను బైబిల్ చదవడం మానేశాను. నేను వాళ్ళ మీద కోపానికి. ఎవరికి నష్టం? అప్పుడు నాకే నష్టం. అలా నష్టపరుచుకునే కారణం ఎవరయ్యారు? నాకు నేను నష్టపరుచుకునే కారణం ఎవరంటే విశ్వాసులు అయ్యారు. ఎందుకు? వాళ్ళు చెప్పిన మాట వినటం లేదు, సమయానికి రావటం లేదు. కాబట్టి ఎప్పుడు కూడా 5 విషయాలు గుర్తుంచుకోవాలి. ఎప్పుడు కూడాను సువార్తికుడికి మనం ఏం బాధ పెట్టకూడదు, గౌరవించాలి, మర్యాద ఇవ్వాలి. ఇంకా సువార్తికుల ఆపదలో ఉంటే వారిని ఆదుకునేటట్టుగా సంఘము ఉండాలి. ఈ విషయాలు సంఘ సభ్యులు గుర్తుంచుకోవాలి. ఇవన్నీ గుర్తుంచుకొని ముందు చెప్పాం కదా, సువార్తికుడు కూడా వారానికి కనీసం 3-4 సార్లు ప్రార్థనలు పెట్టించుకోవాలి. ఒక ఆదివారం మాత్రమే కాదు. ఈ విషయాలు ఎప్పుడు తెలుస్తాయి? ఇన్ని విషయాలు చెప్పాలంటే ఒక ఆదివారం గంట వాక్యం చెప్తే అయిపోతుందంటే కాదు. వారంలో కుటుంబ ప్రార్థనలు పెట్టుకోవాలి. ఇక్కడ దేవుడు చెప్పినట్టు దేశం కొరకు ప్రార్థన చేయాలి, శరీర సంబంధం కొరకు ప్రార్థన చేయాలి, రక్త సంబంధం కొరకు ప్రార్థన చేయాలి. ఎప్పుడు చేస్తాం అన్నీ కూడా ప్రార్థనలు? ఒక ఆదివారం ఒక్కరోజు చేసేస్తామని నిన్ను అవ్వదు. కాబట్టి సువార్తికుడు కూడా ఇదిగో సంఘాన్ని అభివృద్ధులు పరచాలంటే సువార్త అనేది నేను ప్రకటించాలి, నా భారము, అది దేవుడు నాకు అప్పగించిన పని అని సువార్తికుడు అనుకోవాలి. సువార్తికుడి పట్ల విశ్వాసులు కూడా అదేవిధంగా ప్రవర్తించాలి. అలా ప్రవర్తించకపోతే మనం ఏమైతే భ్రష్టులం అయిపోతాం. మనం కూడా అభివృద్ధి చెందాం. మనం అభివృద్ధి చెందాలన్నా మనం ఏం చేయాలంటే సువార్త విషయంలో ముందుగా ఉండాలి. దేవుడికి ఇవ్వాల్సిన విలువ దేవుడికి ఇవ్వాలి, సువార్తికుడికి ఇవ్వాల్సిన విలువ సువార్తికుడికి ఖచ్చితంగా ఇవ్వాలి. ఇవ్వకపోతే మన జీవితాలు బాగుపడవు. కాబట్టి సువార్తికుడు ఎలా ఉండాలో కొన్ని పాయింట్లు చెప్పాం, సువార్తికుడి పట్ల విశ్వాసం ఎలా ప్రవర్తించాలో కొన్ని పాయింట్లు చెప్పాం. కాబట్టి అట్టి విధంగా జీవించడానికి మనందరికీ జ్ఞానం దేవుడు అనుగ్రహించిన కాక అందరికీ వందనాలండి.